సోదర సోదరీమణుల ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ పండుగ. ప్రతి అక్కా చెల్లి తమ అన్నదమ్ములకు రాఖీలు కట్టి అనుబంధాన్ని చాటుకుంటారు. సెలబ్రిటీలు ఈ పండుగల్లో పాల్గొన్న ఫోటోలు తెగ హైలైట్ అవుతుంటాయి. అయితే ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లోని 2 పొలిటికల్ ఫ్యామిలీల్లో ఆ అరుదైన చిత్రాలు కనిపించలేదు. గత కొన్నేళ్లుగా అటు కేటీఆర్, కవిత నివాసాల్లో, ఇటు జగన్, షర్మిల ఇళ్లలో కనిపించే ఆ హడావుడి ఈసారి కనిపించలేదు. తన అన్న జగన్ వైసీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆ పార్టీకి మూలస్తంభంగా నిలిచారు వైఎస్ షర్మిల. అన్న జైల్లో ఉన్నప్పుడు సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించి పార్టీకి పునాదులు వేశారు. ఆ క్రమంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ మరణానంతరం జగన్, షర్మిలాలు పొలిటికల్ గా హైలైట్ అయినప్పటి నుంచి, అంటే 2012లో వైసీపీ స్థాపించినప్పటి నుంచి వైఎస్ ఫ్యామిలీలో రాఖీ పండుగ హడావుడి కనిపించేది. జగన్ ఇంటికెళ్లి మరీ షర్మిల రాఖీ కట్టి వచ్చేవారు. జగన్ ఆమెకు స్వీట్లు తినిపిస్తూ ఆశీర్వదించేవారు. సదరు ఫోటోలు ప్రతి ఏడాది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ వైఎస్ అభిమానులను అలరించేవి. అయితే కొన్నేళ్లుగా సీన్ మారిపోయింది. అన్నా చెల్లెళ్లు రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయారు. ఈ ఏడాది ఆరంభంలో వైఎస్ షర్మిల పీసీసీ ప్రెసిడెంట్ గా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి వారి మధ్య గ్యాప్ మరింత పెరిగిపోయింది. 2022 నుంచే వారి మధ్య రాఖీ కట్టించుకునే బంధం తెగిపోయింది. అప్పట్లో తెలంగాణలో పార్టీ పెట్టుకుని వైటీపీ అధినేత్రిగా ఉన్న షర్మిల ట్విట్టర్ వేదికగా తన అన్నకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ ఏడాది అదీ లేకుండా పోయింది. ఇప్పటికే వైసీపీతో పాటు జగన్ ను ఒక రేంజ్ లో టార్గెట్ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం జగన్ ఓటమే ధ్యేయంగా ప్రచారం చేశారు. వైసీపీ ఘోర పరాజయం తర్వాత కూడా ఆమె అన్నని వదలడం లేదు. వైసీపీ ఇక అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని శాపనార్థాలు పెడుతూ జగన్ పుండుపై కారం చల్లుతూనే ఉన్నారు. అలా ఫక్తు పొలిటీషియన్ గా మారిన షర్మిల ఈసారి జగన్ కు కనీసం రాఖీ శుభాకాంక్షలు కూడా చెప్పలేదు. జగన్ కూడా బెంగళూరు ప్యాలెస్ లో సేద తీరుతూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. రాష్ట్రంలో అక్కా చెల్లెమ్మలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలని పోస్టు పెట్టిన ఆయన తన సొంత చెల్లెల పేరు కూడా ప్రస్తావించలేదు. ఇక తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ ఫ్యామిలీలో రాఖీ పండుగ హడావుడి ప్రతి ఏడాది కనిపించేది. ఎమ్మెల్సీ కవిత తన అన్న కేటీఆర్ కి ప్రతి ఏడాది రాఖీ కట్టేవారు. అయితే ఆమె లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి 5 నెలలకు పైగా హైదరాబాద్ కు దూరమయ్యారు. కవిత అనూహ్యంగా సొంత కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఎంతగానో ఇష్టపడే ఒక్కగానొక్క కుమార్తె జైలు పాలు కావడం కేసీఆర్ ను తీవ్రంగా వేదనకు గురి చేస్తుందని చెబుతున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బెయిల్ కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. తిహార్ జైల్లో ఉన్న కవిత ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా జూలై 1న న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దాన్ని సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ నెల 12న పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీం, సీబీఐ, ఈడీ స్పందనలు కోరుతూ ఉత్తర్వులు జారీ చేసింది. సరిగ్గా ఏడాది కిందట రాఖీ పండుగ సమయంలో తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. కవిత అన్న కేటీఆర్ తెలంగాణలో కీలక శాఖల మంత్రిగా ఉన్నారు. దీంతో కేటీఆర్ కు కవిత రాఖీ కట్టే ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆమె జైల్లో ఉన్నారు. ఆమె బెయిల్ కోసం కేటీఆర్ ఢిల్లీ వెళ్లి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదు. ఆ క్రమంలో రాఖీ పండుగ సందర్భంగా కేటీఆర్ తన సోదరిని తలుచుకుంటూ భావోద్వేగ ట్వీట్ చేశారు. మా సోదరి కవిత గారు ఈరోజు రక్షాబంధనం సందర్భంగా మాతో లేకపోవడం బాధాకరమైనప్పటికీ తప్పకుండా వారికి కూడా న్యాయం లభిస్తుందని, 155 రోజులుగా ఏదైతే వారు వేదన అనుభవిస్తూ ఉన్నారో తప్పకుండా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయం లభిస్తుందని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొకసారి ప్రతి సోదరుడికి ప్రతి సోదరికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు. నువ్వు ఇవాళ రాఖీ కట్టకపోయి తోడుగా ఉంటాను అన్నారు. దానికి గతంలో కవిత రాఖీ కట్టినప్పటి ఆమెను ఈడీ అరెస్టు చేస్తున్న సమయంలోని ఫోటోలను జతచేశారు. మొత్తానికి 2 రాష్ట్రాల్లో కేసీఆర్, జగన్లు మాజీ ముఖ్యమంత్రులయ్యాక అలా తయారైంది పరిస్థితి.